అయితే ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధాన్ని ముగించేలా రష్యాపై ఒత్తిడి పెంచేందుకు తీసుకువచ్చిన బిల్లులో అమెరికా మార్పులు చేర్పులు చేసింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే భారత్, చైనా వంటి దేశాలపై ప్రతిపాదిత సుంకాల గరిష్ట పరిమితిని 500% సుంకాలను 100%కి తగ్గించింది. రష్యా అధికారులు, ఆర్థిక సంస్థలు ఇంధన ప్రాజెక్టులు లక్ష్యంగా చేసుకుని బిల్లును తీసుకొచ్చారు. ఇప్పుడు సవరించిన ఈ బిల్లుకు అధికార, ప్రతిపక్ష సభ్యుల నుంచి మద్దతు లభించింది. ఇటీవల మృతి చెందిన సెనేటర్ లిండ్సే గ్రహం ఈ శాంక్షనింగ్ రష్యా యాక్ట్ ను ప్రతిపాదించారు. రష్యా చమురు దిగుమతులు చేసుకునే దేశాలపై అధ్యక్షుడు అసాధారణ స్థాయిలో సుంకాలు విధించే అధికారం ఈ బిల్లుతో లభిస్తుంది. ఆ టారిఫ్లు 500% వరకు ఉండాలని ప్రతిపాదించారు. అప్పట్లో దీనిని ఆర్థిక బంకర్ బస్టర్ గా అభివర్ణించారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలు వంటి అంతర్జాతీయ పరిణామాలతో ఈ బిల్లులో సుంకాల పరిమితిని సవరించి 100%కి తగ్గించారు.